హాయ్ అండి అందరికీ. నేను ఎగ్ కర్రీ చూపిస్తున్నాను డిఫరెంట్‌గా. మసాలా ఎగ్ ఇంకా దీనికి బోలెడు పేర్లే ఉన్నాయి. నేను ఈ విధంగా 2 వెరైటీలు చేస్తాను యాక్చువల్‌గా. ఒకటి ఇప్పుడు చూపిస్తున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకోటి చూపిస్తాననమాట. 2 స్పూన్స్ లేదంటే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా పోపు గింజలు, పచ్చిమిరపకాయ, ఆనియన్ మంచిగా చాప్ చేసుకొని వేసుకోండి. ఎక్కువ ఆనియన్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి పచ్చివాసన అంతా పోయినంత వరకు మంచిగా కలుపుకొని దాని తర్వాత టమాటా వేసుకోండి. ఒక టమాటా మంచిగా పెద్ద టమాటా అయితే చాప్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇది అన్నంలోకి కలుపుకోవడానికి అనమాట. అంటే క్యారేజ్కి రసం లేకుండా అనమాట. అందుకు కొంచెం లూజ్లాగా చేస్తున్నాను. ఇంకో వెరైటీ కూడా తర్వాత చేసి చూపిస్తానమాట. పసుపు, కారం, ఉప్పు కొంచెం ఈ టైంలో వేసుకుంటే బాగుంటుందన్నమాట. మంచిగా వేసుకుని టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోయిద్దండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి అలా కలుపుకొని ఈ వాటర్ బాయిల్ అయినంత వరకు కొంచెం ఉంచుకోవాలి. గరం మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నేనైతే ధనియం పౌడర్ వేసాను. మసాలా అంతా నేను యూస్ చేయను. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పినట్టున్నాను కదా. వేసిన తర్వాత ఇదిగోండి ఎగ్ అలా కొట్టేసి ఒక ప్లేస్లో అలా వేసేయడమే అనమాట. అలా విడివిడిగా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదిగోండి చాలా ఈజీ. బ్యాచిలర్స్ అయితే 1 మినిట్లో చేసుకోవచ్చు. అలా చేసి పెట్టి వాళ్ళు రెడీ అయిపోయేసరికి కర్రీ రెడీ అయిపోయిద్దండి. ఎమ్మీ ఎమ్మీ ఎగ్ కర్రీ. ఇదిగోండి ఇలా తిప్పుకుంటే సరిపోయిద్ది అనమాట. చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా ఈజీ రెసిపీ అనమాట. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ.